దీపాపై చేయెత్తినందుకే నీకు శిక్ష పడింది అని కార్తిక్ బాబు పారుతో చెప్పడంతో అక్కడతో ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ అంటే 424 ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అంటే ఈరోజు తెలుసుకుందాం. రెస్టారెంట్లో పనిలో బిజీగా ఉంటారని చెప్పిన శివనారాయణ కూడా కుబేర కార్యక్రమానికి వస్తాడు. శివనారాయణతో పాటు కొడుకు దశరథ, కోడలు సుమిత్ర, జోష్న, పారు కుబేర కార్యక్రమానికి హాజరవుతారు. ఇక శివనారాయణ, దశరథులు దీపాను పరామర్శిస్తారు. ఇక వారికి కూర్చోవడానికి కుర్చీలు కూడా వేయలేదా అంటూ మరోవైపు పారిజాతం గోల చేయాలని చూస్తుంది. అయితే అప్పటికే దీప కన్నతండ్రి దశరథ బతికి ఉన్నా కూడా కుబేరాకు పిండం పెడుతూ ఉండడం బాధిస్తుంది. నిజం తెలిసిపోయిన తర్వాత ఆ కార్యక్రమం చేయడానికి దీపాకు మనసు ఒప్పుకోదు. ఏదైనా జరగకూడదని జరిగితే ఎలా అని బాధపడుతూ ఉంటుంది. కానీ కార్తిక్ బాబు దీపాకు ధైర్యం చెప్పి కార్యక్రమాన్ని నడిపిస్తాడు. ఇక శివనారాయణ కుటుంబం రావడంతో వారికి ప్రత్యేకంగా కుర్చీలు వేయించేందుకు ఏర్పాట్లు చేస్తారు. ఈలోగా సుమిత్ర, కాంచన మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరుగుతుంది. జోష్న చేస్తున్న పనులకు మరోవైపు దీపాను సుమిత్ర అవమానిస్తున్నందుకు కాంచన కోపంగా ఉంటుంది. కానీ కాంచన అసలు ఎవరితోనూ మాట్లాడకుండా అలాగే ఉండిపోతుంది. కాంచన వదిన పూర్తిగా మారిపోయిందని సుమిత్ర అంటుంది. అందుకే జోష్న నిశ్చితార్థం కోసం కూడా రాలేదు, అయిన వాళ్లకు దూరంగా ఉండడం ఆమెకు ఆనందాన్ని ఇస్తుందని అంటుంది. దానితో కాంచన ఫైర్ అవుతుంది. నేను ఇప్పుడిలా ప్రవర్తించడానికి కారణం ఎవరో మీకు తెలిసే ఉంటుంది వదిన, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అని కాంచన అంటుంది. ఇక ఇదే సమయంలో శ్రీధర్ కూడా కావేరిని తీసుకుని ఎంట్రీ ఇస్తాడు. దానితో పారిజాతం శ్రీధర్ను అవమానిస్తుంది. ఇక శ్రీధర్ కూడా తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తూనే ఉంటాడు. జోష్న ఎంగేజ్మెంట్ ఆగిపోయిందట కదా అనే టాపిక్ తీసి పారిజాతం నోరు మూసుకునేలా చేస్తాడు. ఆ తర్వాత కార్తిక్ బాబు జోక్యం చేసుకుని అందరినీ భోజనం చేయమని చెప్తాడు. అందరికీ ప్లేట్స్లో వడ్డిస్తూ ఉంటాడు. తమ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయించిన కుర్చీల్లో కూర్చుని తింటూ ఉంటారు. ఇక దశరథ కూడా ప్లేట్లో భోజనం తీసుకుని వెళ్ళి కుర్చీలో కూర్చోబోతాడు. ఇదే సమయంలో స్లిప్ అయి కింద పడిపోతాడు. ఇక పక్కనే ఉన్న దీప దశరథుని వెంటనే పడకుండా పట్టుకుంటుంది. అంతేకాదు నాన్న అని గట్టిగా అరుస్తుంది. దెబ్బలేమైనా తగిలాయా నాన్న అని అడుగుతుంది. ఇలా 2 సార్లు దీప నాన్న అని పిలవడంతో జోష్న మండిపోతుంది. దీప సరిగ్గా దొరికిందని ఎలాగైనా గొడవను పెద్దగా చేయాలని అనుకుంటుంది. నీకెన్నిసార్లు చెప్పినా నాన్న అని పిలవకుండా ఉండలేవా అని జోష్న దీపాను ప్రశ్నిస్తుంది. గతంలో ఒకసారి నాన్న అని పిలిచింది, అయినా కూడా సహించాం, పైగా నాతోనే క్షమాపణలు కూడా చెప్పించుకుంది, మరి ఇప్పుడు ఎందుకు నాన్న అని పిలిచానని ప్రశ్నిస్తుంది. దీప మౌనంగా ఉంటుంది. కార్తిక్ బాబు సర్ది చెప్పబోతాడు. అయ్యగారు అనబోయి నాన్న అనిందిని అంటాడు. అలా నాన్న అంటే వాళ్ళ అమ్మకు దశరథ ఏమవుతాడో తెలుసు కదా, రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. దీనితో పారుపై కార్తిక్, దీపాలు ఫైర్ అవుతారు. మరోవైపు దీపాను నీ తండ్రి చచ్చిపోయాడని అవమానంగా మాట్లాడుతుంది. ఇక దీప సహించలేకపోతుంది. నా తండ్రి చచ్చిపోలేదని, బతికే ఉన్నాడని అంటుంది. కుబేర చనిపోయాడు కదా అని పారు ప్రశ్నిస్తుంది. అందుకే అనసూయ స్పందిస్తూ కుబేర నా తమ్ముడు మాత్రమే అని, దీపాను కన్నతండ్రి కాదని నిజం చెబుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో వాయిదా పడింది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.